మిథుననైతే ఇంక దేవా విషయంలో హర్షవర్ధన్ అయితే ఇంక చెయ్యెత్తి కొట్టేంత పరిస్థితి అయితే వస్తుంది. ఇంక మిథున కూడా ఇంక చేసిన తప్పుకి తను తల వంచాలి అని చెప్పని అన్నట్టుగా అయితే తను కూడా అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంక నేను చెప్పేది ఎవరు వినిపించుకునేటట్టు లేరు అని. ఇంక దేవా అయితే ఇంక మిథున వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఇంక తన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. నన్ను మిథున గాని కాపాడకుండా ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి? మిథున నా దగ్గర ఉన్నప్పుడు తన విలువ నాకు తెలియలేదు. నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. తను ఎంత నా మీద ప్రేమ చూపిచ్చినా, దాని మీద మాత్రం తను నా మీద ఎంత ప్రేమ చూపిచ్చినా కానీ నేను దాన్ని నా చేతులారా పోగొట్టుకున్నానని ఒక్కసారిగా అయితే కింద పడి తనైతే బాధపడుతుంటాడు. ఎందుకు మిథున నా విషయంలో ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నావు? ఒక్కసారైనా నా విషయంలో మారొచ్చు కదా! అని చెప్పనని ఇంకా మిథున, దేవ మధ్య జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకొని, తను ఒక కేర్ టేకర్‌గా ఎంత చూసుకుందో, ఒక అమ్మలాగా అన్నం పెట్టింది. నా కోసమే ఆ పోలీసుల నుంచి నన్ను రక్షించడానికి తన చేతులు కూడా విరగ్గొట్టుకున్న పరిస్థితికి తెచ్చుకుంది. కానీ ఇప్పుడేమో మిథున మాత్రం నువ్వు చేయి జారిపోయిన తర్వాత ఇంక నువ్వెంత పట్టుకోవాలని చూసినా అది దక్కదు నీకు అన్నట్టుగా అయితే మాట్లాడుతుంది. ఒక్క అవకాశం నాకిచ్చి చూడకూడదా మిథున అని చెప్పనని తనైతే ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపలైతే ఇంక భాను అయితే ఆటో యేసుకొని వస్తూ, దేవా ఎక్కడున్నాడో ఏంటో నా రాజా కనిపించటం లేదని చెప్పి అనంగానే ఒక్కసారిగా అయితే దేవానైతే చూస్తుంది. రాజా ఇక్కడున్నావేంటి నువ్వు? అసలుకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని నువ్వెళ్ళిపోయావని చెప్పని అందరూ అంటుంటే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా రాజా? అయినా నువ్వు పెళ్లి నాకొద్దు అని చెప్పననుంటే ఈ పాటికి నా శవం ఉండుంటుంది. కానీ నువ్వు దొరికావు. రా రాజా వెళ్ళి రేపొద్దున మనిద్దరికి పెళ్లి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు రా అని చెప్పనని ఇంకా దేవాకైతే ఇంక తీసుకొనైతే వెళ్తుంది. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత ఇంక జరిగిందంతా చెప్తాడు. నాకు నిజంగా బాలేకుండింది. నేను వేరే వాళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పనని. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంక సత్యమూర్తి అలాగే శారద అందరూ అయితే మా కొడుక్కి ఏం కాలేదు అని చెప్పని ఊపిరి పీల్చుకుంటారు. ఇంక అందరూ పెళ్ళికైతే ఇంక మా ఉదయాన్నే పెళ్ళికైతే ఇంక రెడీ అవ్వాలని చెప్పనని ఇంక అందరూ చేస్తే ఇంకా మిథున పెళ్లి అలాగే దేవ వాళ్ళది కూడా అయితే ఒకే గుడిలో అయితే నిశ్చయం అవుతుంది.